వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. పేద ప్రజలకు సొంత ఇంటి కలను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్న ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య. ఈ నెల 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ వెల్లడి. నియోజకవర్గ ప్రజల మధ్యన కుటుంబ సభ్యులతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఉద్యమ స్ఫూర్తి జర్నలిస్టుల సంక్షేమ టీజేఎఫ్ మహాప్రస్థానం. టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ వెల్లడి. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన దేవరకొండ డీఎస్పీ ఎంవి శ్రీనివాసరావు. ఆలేరులో ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య. హుజూర్నగర్ మండలంలోని అంజలీపురం మరియు అల్లీపుర గ్రామాలలో శ్రీ గంగమ్మ తల్లి జాతర ఉత్సవ వేడుకలు. చౌటుపల్ మండల పరిధిలో ఘనంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందుతాయని పేర్కొన్న మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో గౌరవ వేతనం, ఉద్యోగ భద్రత, పనిభారం తగ్గించాలని 15వ రోజుకు చేరుకున్న వివోఏల సమ్మె. గొర్రెల మేకల పెంపకందారుల సంఘం చౌటుపల్ మండల కమిటీ ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో వినతి పత్రం అందచేత. నాంపల్లి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. సీతారామపురం వెల్మజాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలలో పాల్గొన్న సర్పంచ్ కాళీ పద్మా వెంకన్న. ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతుందన్న సూర్యాపేట కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పేద ప్రజలకు సొంతింటి కలను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని 6వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశంలో స్థానిక సంస్థల జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి పాల్గొన్నారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పిస్తున్నామని తెలిపారు. పేద ప్రజలకు సొంత ఇంటి కలను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని 6వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశంలో స్థానిక సంస్థల జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాలను పారదర్శకంగా అమలు చేస్తూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమంలో భాగంగా జూన్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం ఘనంగా జరుగుతున్నాయన్నారు. పేద ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేస్తూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తుందన్నారు. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొంటూ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తుందన్నారు. లబ్ధిదారులు సంతోషంగా కొత్త ఇంటిలో జీవనం ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, వార్డు వాణి భరత్ గౌడ్, కర్రె మాధవి, వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కొంచెం సంతోషమా? 37 సంవత్సరాలు ఏ ఇంట్లో ఉండేది ఇప్పటిదాకా? రెండుకే ఉండేది. ఇప్పుడైతే నిన్న హ్యాపీయా? వెరీ గుడ్, కంగ్రాట్స్.
అనుకుంటున్నారు, కట్టుకోలేదు. కాంగ్రెస్ వల్ల ఇల్లు కట్టుకోవడం జరిగింది. మేము చాలా బాగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉంది. ఇప్పుడు థ్యాంక్ యూ సార్. ఎవరికి థ్యాంక్ యూ? థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి సార్కి థ్యాంక్ యూ, బీర్లా ఐలన్నకు థ్యాంక్ యూ, ముఖ్యంగా మల్లేష్ బాబుకు థ్యాంక్ యూ. ఇంకా నాకైతే మహిళా బిల్లు 33% మొత్తం మహిళలే. ఏది ఎమ్మెల్యేలు కూడా, ఎంపీలు కూడా. కవరేజ్ బిడ్డ యాటం కూర్చి పెట్టాలి, మళ్ళీ దావత్ ఇవ్వాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో సామూహిక గృహప్రవేశాల ప్రారంభోత్సవం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయ నియోజకవర్గం యాదగుట్టలో ప్రారంభించుకోవడం చాలా సంతోషం. దీనికి ముఖ్య అతిథిగా మా జేసీ భాస్కర్రావు గారు, గృహ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, కార్పొరేషన్ సభ్యులు, నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణం. ఆ గృహప్రవేశం ఆ ఇంట్లో పోతే ఆ తల్లి, ఆ గుంటి యజమాని నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తున్నాయి. గత 35 సంవత్సరాలుగా మేము కిరాయి ఇంట్లో ఉంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ అని వచ్చినాక మాకు సొంత ఇంటి కాడ నెరవేరింది. మేము ఇలా ఇల్లు కట్టుకున్నామంటే కాంగ్రెస్ పార్టీ సహకారంతో అని చెప్పి ఆ ఇంటి వాళ్ళు అనడం. నిజంగా ఇప్పటి వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో 4500 గృహప్రవేశాలు అయితే ఆలయ నియోజకవర్గంలోనే సుమారు 1800 గృహప్రవేశాలు చేసిన ఘనత ఇలా మా అధికారులకే దక్కింది. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మాకు ఇచ్చినటువంటి 3700 ఇండ్లను కూడా పూర్తి చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి రెండో విడత కూడా మళ్ళీ 2.5 లక్షల ఇండ్లు రేపటి నుంచే ప్రారంభమవుతున్నాయి. కాబట్టి మళ్ళీ కూడా వాటిని కూడా దిగ్విజయంగా తెలంగాణలో ఆలేరు ఇంద్రమిన్ల విషయంలో, ఇంద్రమిన్ల పురోగతిలో ముందుండే విధంగా ఇక్కడ కౌన్సిలర్ కానీ అధికారులు కానీ చూస్తున్నందుకు చాలా సంతోషం. తప్పకుండా పేదోడి సొంత ఇంటి కల నెరవేర్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సామూహికంగా గృహప్రవేశాలు చేయడం అంటే ఒక పండుగ వాతావరణం. ఇది భారతదేశంలోనే తెలంగాణ ఒక రోడ్ మోడల్గా ఇవాళ భారతదేశానికి ఒక దిక్సూచిగా తెలంగాణ గృహప్రవేశాలు జరుగుతున్నాయి. కాబట్టి మిగతా లబ్ధిదారులు కూడా అతి త్వరలోనే గృహప్రవేశం చేయాలి. రేపటి నుంచి మళ్ళీ కొత్తగా శాంక్షన్ అయ్యే ఇండ్లకు కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నిజమైన లబ్ధిదారునికి ఇల్లు అందిస్తాం, సొంత ఇంటి కళ నెరవేరుస్తామని తెలియజేస్తూ ఇలా యాదగుట్టలో 6వ వార్డులో తల్లి అన్న ఇల్లు చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. సొంత ఇంటి కళ నెరవేర్చిన సందర్భంగా ఇలా ఒక పండగ వాతావరణం. ఆ చెల్లె పాలు వంగించి, నేను ఇప్పటి వరకు ఎక్కడైతే గృహప్రవేశాలకు పోతామో అక్కడ నేను బట్టలు పెట్టేది, కానీ ఇక్కడ మా చెల్లె, మా తమ్ముడు ఇద్దరు నాకు బట్టలు పెట్టడం చాలా సంతోషం. ఈ సొంతింటి కళ నెరవేర్చిన ప్రభుత్వానికి సహకరించిన అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు. మిగతా వాళ్ళు కూడా ఇదే స్ఫూర్తితోటి తొందరగా ఇండ్లు నిర్మాణం చేసుకోవాలి. రెండో విడత కూడా రేపటి నుంచే ఇండ్లు ప్రారంభిస్తామని చెప్తారు. ఈ నెల 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా అధికారులందరూ సిబ్బందితో సహా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై ఆయన జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ నెల 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా అధికారులందరూ సిబ్బందితో సహా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై ఆయన జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సంవత్సరం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కానున్నారని, ఉదయం 7:45 క్లాక్ టవర్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారని, అనంతరం ఉదయం 8 గంటలకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందన స్వీకరిస్తారని, అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి సందేశం ఇస్తారని, ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, వివిధ శాఖల ద్వారా ఆ శాఖల అభివృద్ధిని తెలియజేసే శకటాల ప్రదర్శన, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యక్రమంలో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాల ప్రదానం ఉంటుందని, అనంతరం ఆయా శాఖలు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను మంత్రి సందర్శిస్తారని తెలిపారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ రెడ్డి, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, డిఎఫ్ఓ రాజశేఖర్, జిల్లా అధికారులు హాజరయ్యారు.
మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 59వ జన్మదిన వేడుకలను మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ప్రజల మధ్య కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మొక్కలు నాటారు. అదేవిధంగా క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను ప్రోత్సహించారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 59వ జన్మదిన వేడుకలను మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ప్రజల మధ్య కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మొక్కలు నాటారు. అదేవిధంగా క్యాంపు కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం ప్రారంభించి రక్తదాతలను ప్రోత్సహించారు. ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వేద పండితులు రాజగోపాల్ రెడ్డి దంపతులకు వేద ఆశీర్వచనం అందించారు. ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా పలు గ్రామాల నుండి నాయకులు, పలువురు అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మునుగోడు పట్టణ కేంద్రంలోని చౌటుపల్లి రోడ్డులో నూతనంగా నిర్మాణం చేసిన ఇందిరమ్మ గృహప్రవేశానికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. వెనక్కి జరగాలి కొద్ది నర్సి కొద్ది వెనక్కి జర కొద్ది వెనక్కి జర అన్న సైడ్ ఇల్లు నిలబడ ముందు పోలేదా ఎప్పుడు ఆట వస్తావు వీడియోలు చేయలేమంటే వీడికి రా పట్టుకొని లేపండి. నర్సి కొద్దిగా నర్సి కొద్దిగా కుమార్ అన్న మీరు కొద్దిగా జరగండి మీరు కొద్దిగా వెనక్కి జరగండి భయ్యా మీరు కొద్దిగా హ్యాండ్ చేయండి ఓకే మేడం. లైఫ్ టైం అచీవ్మెంట్ లక్ష్మి వాళ్ళకు భయ్యా ఒక్క నిమిషం
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో ఎన్నో సంస్థలు ఎన్నో వేదికలు ఏర్పడ్డప్పటికీ ఉద్యమ ఆవశ్యకత నుండి పుట్టి రాష్ట్ర సాధన తర్వాత కూడా సమాజానికి ముఖ్యంగా జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం అండగా నిలిచిన అరుదైన వేదికల్లో తెలంగాణ జర్నలిస్టు ఫోరం టీజేఎఫ్ ఒకటని తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టు అనే నినాదంతో గుప్పెడు మంది జర్నలిస్టులతో ప్రారంభమైన ఈ వేదిక తర్వాత తెలంగాణ ఉద్యమానికి మేధోశక్తిగా ఆత్మగౌరవ స్వరంగా కలం యోధుల సంఘటిత శక్తిగా ఎదిగిందని టీయూడబ్ల్యూజే నల్గొండ జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో ఎన్నో సంస్థలు ఎన్నో వేదికలు ఏర్పడ్డప్పటికీ ఉద్యమ ఆవశ్యకత నుంచి పుట్టి రాష్ట్ర సాధన తర్వాత కూడా సమాజానికి ముఖ్యంగా జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం అండగా నిలిచిన అరుదైన వేదికలలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం టీజేఎఫ్ ఒకటని తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో గుప్పెడు మంది జర్నలిస్టులతో ప్రారంభమైన ఈ వేదిక తర్వాత తెలంగాణ ఉద్యమానికి మేధోశక్తిగా ఆత్మగౌరవ స్వరంగా కలం యోధుల సంఘటిత శక్తిగా ఎదిగిందని టీయూడబ్ల్యూజే నల్గొండ జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ అనే పదమే అనేక వేదికలలో నిరాకరణకు గురైన రోజుల్లో ప్రధాన మీడియా సంస్థల్లో తెలంగాణ సమస్యలకు సరైన ప్రాధాన్యం లేకపోవడం, ఉద్యమ వార్తలను వక్రీకరించడం, ప్రాంతీయ అన్యాయాలపై చర్చలు లేకపోవడం వంటి పరిస్థితులలో తెలంగాణ భావజాలం కలిగిన జర్నలిస్టులు ఒక ప్రత్యామ్నాయం వేదిక అవసరాన్ని గుర్తించగా అలా పుట్టిందే టీజేఎఫ్ అని గుర్తు చేశారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం 25 వసంతాల సందర్భంగా టీయూడబ్ల్యూజే జిల్లా శాఖ ఆధ్వర్యంలో నల్గొండ పెద్ద గడియారం సెంటర్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించడంతో పాటు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించడం జరిగింది. జిల్లాల నుంచి రాజధాని వరకు తెలంగాణ స్వరాన్ని బలంగా వినిపించిందని, రైతుల ఆత్మహత్యలు, విద్యార్థుల ఉద్యమాలు, ఉద్యోగుల దీక్షలు, సింగరేణి కార్మికుల పోరాటాలు, ఫ్లోరోసిస్ బాధలు, సాగునీటి సమస్యలు, ప్రాంతీయ వివక్ష ఇలా తెలంగాణ సమాజంలోనే ప్రతి బాధను వార్తగా, ప్రతి ఆవేదనను ఉద్యమ అజెండాగా మార్చిన వేదికగా టీజేఎఫ్ నిలిచిందన్నారు. ఈ ఉద్యమానికి ప్రధాన సారథిగా నిలిచిన వ్యక్తి అల్లం నారాయణ నాయకత్వంలో టీజేఎఫ్ కేవలం జర్నలిస్టుల సంఘం కాకుండా తెలంగాణ ఉద్యమంలో కీలక మేధో వేదికగా రూపుదిద్దుకుందన్నారు. తెలంగాణ కోసం కలంతోనే కాదని అవసరమైనప్పుడు రోడ్లపైకి వచ్చి పోరాడిన అరుదైన జర్నలిస్టులు ఉద్యమ వేదిక టీజేఎఫ్ అని. తెలంగాణ ఉద్యమ కాలంలో టీజేఎఫ్ జర్నలిస్టులు కేవలం వార్తలకే పరిమితం కాలేదు. తెలంగాణ ఆవేదనను తమ రచనలో
తెలంగాణ ఆవేదనను తమ రచనలో ప్రతిబింబించడమే కాకుండా ఉద్యమ రణరంగంలో ప్రత్యక్షంగా అడుగుపెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం రాసిన ప్రతి అక్షరం వెనుక ఒక ఆవేదన ఉందని, ప్రతి నిరసన వెనుక ఒక ఆత్మగౌరవం ఉందని, ఆ రెండింటిని కలిపి ఉద్యమ శక్తిగా మార్చిన అరుదైన జర్నలిస్టుల వేదికే తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అని పేర్కొన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు విజయ్ కుమార్ మాట్లాడుతూ, టీయూడబ్ల్యూజే ద్వారా జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, జిల్లాల వారీగా విలేకరులను ఐక్యం చేయడం, మీడియా కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయడం వంటి కార్యక్రమాలు బలంగా కొనసాగాయని తెలిపారు. జర్నలిస్టులపై ఎక్కడ దాడులు జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించే శక్తిగా ఈ సంఘం ఎదిగిందని, గ్రామీణ విలేకరుల నుంచి పెద్ద మీడియా సంస్థల జర్నలిస్టుల వరకు అందరికీ ఒక అండగా నిలబడే ప్రయత్నం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అల్లం నారాయణ తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా సుదీర్ఘకాలం పనిచేశారని, దాదాపు 10 ఏళ్ల పాటు ఆ బాధ్యతల్లో కొనసాగుతూ తెలంగాణ జర్నలిజం అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి వీరస్వామి, జిల్లా నాయకులు ఫహీముద్దీన్, జనార్దన్ రెడ్డి, దీకొండ రవిశంకర్, పిల్లలమర్రి శ్రీనివాస్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకట్రెడ్డి, జానయ్య, నల్గొండ డివిజన్ యూనియన్ నాయకులు నీలం వెంకటమధు, దండంపల్లి రవికుమార్ గౌడ్, మధు, వీడియో జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అల్లి మల్లికార్జున్, శ్రీనివాస్ గౌడ్, ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కంది వేణు, ముచ్చర్ల విజయ్, ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్, చిన్న పత్రికల సంఘం తరపున మీసాల నరహరి, నవీన్, మధు, సైదులు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ జర్నలిస్ట్ ఐక్యత తెలంగాణ జర్నలిస్ట్ ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత. రోడ్డు ప్రమాదాల నివారణకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని దేవరకొండ డీఎస్పీ ఎంవి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పోలీస్ శాఖ హెచ్ఎంసీ డ్యాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు సేఫ్టీ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పోలీస్ శాఖ హెచ్ఎంసీ డ్యాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు సేఫ్టీ అవగాహన సదస్సులో దేవరకొండ డీఎస్పీ ఎంవి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఎదుటివారి కుటుంబాలలో కూడా చీకట్లు నింపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు. ఈ అవగాహన సదస్సులో దేవరకొండ సిఐ వెంకట్రెడ్డి, ఎస్ఐలు నారాయణ రెడ్డి, రాజు, నీల రవికుమార్, కొండల్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇక్కడ డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళ ఎవరిని, గ్యాప్ ఉండాలి. లక్ష్మణ్, ప్రతిరోజు ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో మార్పు రానంత వరకు మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా వృధా. కాబట్టి మా యొక్క పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, అన్నిటికంటే ప్రాణం చాలా విలువైనది. మన ప్రాణం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి ముఖ్యంగా మనము ఖచ్చితంగా హెల్మెట్ ధరించే వాహనం నడపాలి. 2, డ్రింక్ చేసి వాహనం నడపొద్దు అని చెప్తున్నాం. అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించమని చెప్తున్నాం. ప్రతిరోజు మేము ఎన్నో కార్యక్రమాలు చెప్తున్నాం. నో హెల్మెట్ నో పెట్రోల్ అది కార్యక్రమం చేసినాం. ఎలైవ్ జాగ్రత్తగా వెళ్ళాలి, మళ్ళా ప్రాణంతో తిరిగి రావాలి అనే కార్యక్రమాలు నల్గొండ జిల్లా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. దానిలో భాగంగా ఈరోజు మన యొక్క హెచ్ఎంసి డ్యాన్స్ ఆధ్వర్యంలో ఈరోజు చిన్నారులో మంచి డ్యాన్స్ కార్యక్రమం చేయించడం జరిగింది. అది కూడా ట్రాఫిక్ నియమ నిబంధనల మీద హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమవుతుంది, తాగి నడిపితే ఏమవుతుంది, రూల్స్ ఫాలో కాకపోతే ఎలా జరుగుతుంది, ఏమవుతుంది, దాని ఒక కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనే మీద మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో నిర్మించిన 3 ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఘనంగా ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి గృహప్రవేశం చేయించారు. అనంతరం లబ్ధిదారులకు పట్టుబట్టలు అందజేసి పాలు పొంగించి శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో నిర్మించిన 3 ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ఘనంగా ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి గృహప్రవేశం చేయించారు. అనంతరం లబ్ధిదారులకు పట్టుబట్టలు అందజేసి పాలు పొంగించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేద ప్రజలకు గౌరవప్రదమైన జీవనం కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ప్రతి అర్హత కుటుంబానికి సొంత ఇల్లు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. పేద ప్రజలకు సొంత ఇంటి కలను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పిస్తున్నామని తెలిపారు. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొంటూ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తుందన్నారు. లబ్ధిదారులు సంతోషంగా కొత్త ఇంటిలో జీవనం ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కట్టెగొమ్ముల సాగర్ రెడ్డి, మండల అధ్యక్షుడు గంధమల్ల అశోక్, మున్సిపల్ చైర్మన్ బీజాని బాలామణి భాస్కర్, వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, కౌన్సిలర్లు వానరాసి మరియమ్మ, మార్క్, మల్లెల సరిత శ్రీకాంత్, జట్ట నీరజ సిద్ధులు, పస్తం ఆంజనేయులు, జూకంటి సంపత్, కో ఆప్షన్ నెంబర్ ఎంఎస్ విజయ్ కుమార్, నాయకులు కూళ్ల నరసింహులు, మున్సిపల్ మేనేజర్ జగన్మోహన్ మరియు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గుమ్మడికాయ మంచిగా లోపల అదే మరి ఇప్పుడు సొంత ఇంటికి నెరవేరిందా? రేవంత్ అన్న దయ వల్ల, ఎమ్మెల్యే సార్ దయ వల్ల, ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు, చైర్పర్సన్స్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకులందరికీ ధన్యవాదాలు. నాకు 12 సంవత్సరాల నుంచి నేను కిరాయి కట్టలేక చాలా మా చేనేత కుటుంబం సార్, చేనేత కుటుంబం. మా ఆయన మొగ్గం వేస్తారు సార్. నేను చేను పనికి వెళ్తాను సార్. నేను ఇంట్లో పని ఉంటేనే చేస్తాను సార్, లేదంటే ఇంట్లోనే ఉంటాను సార్. మీ దయ వల్ల, రేవంత్ అన్న దయ వల్ల మీ అందరికీ ధన్యవాదాలు. సంతోషంగా ఉంది మాకు. సొంత ఇంటి కళ అంటే అది ఒక అచీవ్మెంట్ మాకు. ఒక 13 ఏళ్ళ నుంచి మా భార్య అన్నట్టు మేమందరం కూడా చాలా హ్యాపీ, ఫ్యామిలీ మొత్తం హ్యాపీ. ఎందుకంటే సొంత ఇంటి కళ అనేది అసలు ఏం చేసుకున్నా కూడా రియల్లీ మేము ఏం మాట్లాడిపోతాం కానీ చాలా బాగా ఉంటాడు. జాగా భూమి కూడా ఏం లేదు. నాకు నలుగురు ఆడపిల్లలా? పెళ్లి చేసి ఉన్నది ముగ్గురు చేసిన కూడా లేడు, చనిపోయాడు. ఇగో నాకు ఏం లేదన్న, ఇల్లు ఒకటి ఇంద్రమ్మ దయ వల్ల, ఇంద్రమ్మ పథకం కింద నాకు అందరి దయ వల్ల, అందరూ నాకు ఎక్కువ మాట్లాడానికి రాదు. ఇప్పుడైనా సంతోషంగా ఉందా? సొంత ఇంటి కల బుడోని పెళ్లి చేసేయక ఇంకా చిన్న పాప ఉంది అన్న, ఇంకోగా ఉంది. నేను చేస్తా బిడ్డ. నెరవేరిందా? సొంత ఇంటి కల నెరవేరిందా అమ్మా? ఎట్లా అనిపిస్తుంది? సంతోషమా? ఎవరిచ్చారు ఇల్లు? రేవంత్ వచ్చినా? మరి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు ఎక్కువ. ఎవరిని వీళ్ళని సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని అంజలిపురం మరియు అల్లిపురం గ్రామాల్లో శ్రీ గంగమ్మ తల్లి జాతర ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాళికాదేవి గంగమ్మ తల్లి రాక్షసుడు అయినటువంటి వేషాలను ధరించి సాంస్కృతిక నృత్య పాటలతో ఊరేగింపుగా కదులుతూ జాతరలో సందడి చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలోని అంజలిపురం మరియు అల్లిపురం గ్రామాలలో శ్రీ గంగమ్మ తల్లి జాతర ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గంగమ్మ తల్లి జాతరలో భాగంగా అమ్మవారి వేషధారణ కాళికాదేవి గంగమ్మ తల్లి రాక్షసుడు అటువంటి వేషాలను ధరించి సాంస్కృతిక నృత్య పాటలతో ఊరేగింపుగా కదులుతూ జాతరలో సందడి చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. అంతేకాకుండా 2 గ్రామాలలో ఉన్న యాదవ మరియు కుల మతాలకు అతీతంగా అందరూ గంపలెత్తుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదవ సోదరులు, గ్రామ సర్పంచులు, గ్రామ పెద్దలు, చిన్నలు అమ్మవారిని దర్శించుకున్నారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం పక్కన పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపల్ చైర్పర్సన్ మోదాల పావని రమేష్ గౌడ్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే కేక్ కట్ చేసి అమ్మా నాన్న అనాథాశ్రమంలో పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం పక్కన పారిశుద్ధ కార్మికులకు మున్సిపల్ చైర్పర్సన్ మోదాల పావని రమేష్ గౌడ్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే కేక్ కట్ చేసినారు. అమ్మ నాన్న అనాథాశ్రమంలో పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు సూరి నరసింహగౌడ్ మరియు వ్యవసాయ మార్కెట్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మార్కెట్ వైట్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పోలీస్ అధికారులు, స్థానిక నాయకులు, మహిళలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరైనారు. ఓకే రైట్ వస్తారు. ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయడం జరుగుతుంది. సర్వీస్ చేస్తున్నందుకు ఫస్ట్ ఏసీ గారు అయిన తర్వాత శ్రీడు
వచ్చేసామ్మా. బక్క సత్తమ్మ గారు, పూజారి అనిత, తిరుగు వాలి, దాసరి పుష్పమ్మ, త్వరగా రావాలి తల్లి. గారు, రాధ కమలమ్మ, మంజుల విజయ, మంచాల విజయ, మీసం నాగ, దాసరి లక్ష్మమ్మ, పూజారి యాదమ్మ గారు, నగరకాని మల్లమ్మ, నగరకాని మల్లమ్మ, పొలగొండ మైసమ్మ, రోజు కారణజన్ముడు పొలగోడు ప్రజల మన జన హృదయ నేత మునుగోడు ముద్దుబిడ్డ మన కారణజన్ముడు అయినటువంటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మన చౌటుపల్లి మున్సిపాలిటీ కార్మిక సిబ్బందికి దుస్తుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆహ్వానానికి సార్ కూడా రావడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయము. ఎంతో మందికి సాయం చేసే వ్యక్తి మన మునుగోడుకు రావడం చాలా గొప్పమైన విషయంగా భావిస్తున్నాము. ఎల్లప్పుడూ పేదల సమక్షంలో పేదల సంక్షేమం కోసం ఆలోచించేటువంటి మన ఎమ్మెల్యే గారి జన్మదినం వేడుకలు ఘనంగా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఎప్పుడు బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించేటువంటి రాజగోపాల్ రెడ్డి గారు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి మమ్మల్ని చైర్మన్ గా ఎన్నుకోవడము, మున్సిపాలిటీ అభివృద్ధికి మంచిగా చేశారన్న ఉద్దేశంతో మమ్మల్ని ఎంచుకోవడం ఒక చిన్న ప్రయత్నంగా ఒక చిన్న ప్రేమతోటి సార్కి చిన్న గిఫ్ట్ లాగా అందరికి ఇవ్వడం జరిగింది. దీనికి చాలా సంతోషకరమైన విషయం. అంతే. ముందుగా చౌటుపల్ల పురపాలిక ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అతి పవిత్రమైన దినంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే జూన్ 1 అంటే నాకైతే ఒళ్ళు పులకరించేంత అభిమానం అనుకోండి. నా జీవితంలో కనిపించే దేవుడు రాజగోపాల్ గారి జన్మదినమే గుర్తొస్తుంది నాకు. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పార్టీ అధ్యక్షుడిగా నేను నా రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తే రాజగోపాల్ గారు నాకు కనిపించే దేవునిగా, మనం ఎంతోమంది దేవుళ్ళకు ప్రార్థన చేస్తే ఆయన ప్రత్యక్ష దైవంగా భావించి ఈరోజు నా సేవలను గుర్తించి ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా జనరల్ స్థానంలో మా భార్య భావని రమేష్ గౌడ్ గారిని ఇక్కడ మున్సిపల్ చైర్మన్గా చేయడం, వారితో పాటు ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే అవకాశం వారు కల్పించడం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ దాంట్లో చిన్న ప్రయత్నంగా ఎవరైనా నాయకులు తమ జన్మదినాన్ని వేడుకగా జరుపుకొని వారి జన్మదినం సందర్భంగా కొన్ని కార్యక్రమాలు చేస్తారు. కానీ నా జీవితంలో వెలుగు నింపిన దేవుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని నల్గొండ నగర మేయర్ పురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 5వ డివిజన్ రామ్నగర్లో మేడి లక్ష్మి ఈదయ్య దంపతులు సోమవారం నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో వాళ్ళు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని నల్గొండ నగర మేయర్ శ్రీమతి బురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 5వ డివిజన్ రామ్నగర్లో మేడి లక్ష్మి ఈదయ్య దంపతులు సోమవారం నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి బురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ ఆమేర్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ పున్న జ్ఞానేశ్వరి, గణేష్ పాల్గొని ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకొని గృహప్రవేశం చేసిన దంపతులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరవుతాయన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు సకాలంలో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మాజీ కౌన్సిలర్ పున్న గణేష్, రేఖల భద్రాద్రి, కోట శంకర్, యాసిక అశోక్, మణి, సాయి, రాహుల్, సురేందర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో వివోఏలకు గౌరవ వేతనం, ఉద్యోగ భద్రత, పనిభారం తగ్గించాలని డిమాండ్స్తో మే 18వ తారీఖు నుండి చేపడుతున్నటువంటి సమ్మె 15వ రోజుకు చేరుకుంది. తమ సమ్మె విజయవంతం చేయాలని వివోఏల మండల నాయకులు కోరారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో వివోఏలకు గౌరవ వేతనం, ఉద్యోగ భద్రత, పనిభారం తగ్గించాలనే ఉద్దేశంతో మే 18 తారీఖు నుండి చేపడుతున్నటువంటి సమ్మె 15వ రోజుకు చేరుకున్నది. సమ్మె ప్రధాన ఉద్దేశం వివోఏలకు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని, ఆరోగ్య బీమా సౌకర్యం 20 లక్షలు కల్పించాలని, సిఆర్పి ఉద్యోగులుగా గుర్తించి HR పాలసీ వర్తింపచేయాలని, ట్యాబ్ సౌకర్యం కల్పించాలని, అర్హులైనటువంటి వివోఏలకు CC పదోన్నతి కల్పించాలని మరియు 58 జీవోను సవరించాలని సమ్మె నిర్వహించడం జరుగుతుందని, సమ్మె విజయవంతం చేయాలని వివోఏల మండల నాయకులు తెలపడం జరిగినది. వివోఏలు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం నుండి రుణాలు ఇప్పించడం జరుగుతుందని, కనీస వేతనాలు ఇవ్వాలని మా యొక్క సమ్మె ప్రధాన ఉద్దేశమని, దీన్ని ప్రభుత్వం ఆలోచించి తగిన న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో వివోఏల సంఘం నాయకులు నాగమణి, పద్మ, ప్రేమలత, లింగమ్మ, జయశ్రీ, అనుష, స్వప్న, లలిత, జయంతి, సత్యమ్మ, లింగస్వామి, కృష్ణ, గాలయ్య, దాంస్య తదితరులు పాల్గొన్నారు. వివోఏలకు కనీస వేతనం 20,000 రూపాయలను చెల్లించాలి. వివోఏలకు కనీస వేతనం 20,000 రూపాయలు చెల్లించాలి. సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి. సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి. సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి. పెంచాలి. పాలసీ చేయాలి. HR పాలసీ కల్పించాలి. HR పాలసీ కల్పించాలి. HR పాలసీ కల్పించాలి. HR పాలసీ కల్పించాలి. జై వివోల ఐక్యత వర్ధిల్లాలి. జై వివోల ఐక్యత వర్ధిల్లాలి. జై వివోల ఐక్యత వర్ధిల్లాలి. అర్హులైన వివోఏలను సిసిలుగా గుర్తించాలి. అర్హులైన వివోఏలను సిసిలుగా గుర్తించాలి. అర్హులైన వివోఏలను సిసిలుగా గుర్తించాలి. 58 జీవోను రద్దు చేయాలి. 58 జీవోను సవరించాలి. 58 జీవోను సవరించాలి. వివోఏలకు సాధారణ ఆరోగ్య బీమా కల్పించాలి. వివోఏలకు సాధారణ ఆరోగ్య బీమా కల్పించాలి. ట్యాబ్ సౌకర్యం కల్పించాలి. ట్యాబ్ సౌకర్యం కల్పించాలి. వివోఏలకు కనీస వేతనం 20,000 రూపాయలు. వివోఏల కనీస వేతనం 20,000 రూపాయలు. గొర్రెలు మేకల పెంపకదారుల సంఘం చౌటుపల్ మండల కమిటీ ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గొర్రెల మేకల పెంపకదారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండే శ్రీశైలం, మండల అధ్యక్షుడు భీమనగోని బాలరాజ్ మాట్లాడుతూ అన్ని గ్రామాలలో కుక్కల బెడదతో జీవాలను నష్టపోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించి పెంపకదారులకు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. గొర్రెల మేకల పెంపకందారుల సంఘం చౌటుపల్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పత్రికా విలేకరులతో మాట్లాడుతూ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండెం శ్రీశైలం, మండల అధ్యక్షులు భీమనవోని బాలరాజ్ మాట్లాడుతూ చౌటుపల్ మండల వ్యాప్తంగా కుక్కలు గొర్రెల మందలపై పడి గొర్రెలను చంపేస్తున్నాయని, అదేవిధంగా పశువులను చంపుతున్నాయని, దీనివల్ల పెంపకదారులు నష్టపోతున్నారని, తక్షణమే కుక్కల బెడదను నివారించాలని, ఇటీవల కాలంలో మందోళ్ళగూడెం గ్రామానికి చెందిన కాటం లింగస్వామి గొర్రెల మందపై కుక్కలు దాడి చేసి గొర్రె పొట్టేళ్లను కొరికి చంపేశాయని, అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాలలో కుక్కల బెడదతో జీవాలు నష్టపోతున్నామన్న
వారిని ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించి పెంపకదారులకు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిఎంపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు గుణముని, ఐలయ్య, మండల సహాయ కార్యదర్శి గంజి పాండు, జంగయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. నాంపల్లి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు, కార్యకర్తల మధ్యన కేక్ కట్ చేసి ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడారు. నాంపల్లి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు, కార్యకర్తల మధ్యన కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో ప్రజలు ఆయన సేవలు పొందడం మండల ప్రజల అదృష్టం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎరెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి సంజీవరెడ్డి, తుమ్మలపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, మెగాపత్ రవినాయక్, పిఎసిఎస్ చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, సర్పంచులు కలకొండ దుర్గయ్య, మహిళా నాయకులు వీరమల్ల శైలజ, సందీప్ గౌడ్, బిరుదోజు యాదమ్మ, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు నేతాల కొండలు, పలు గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మరొక 2 నిమిషాలలో ప్రతి ఒక్క ఎంపీడీసీ పార్టీ వాళ్ళు వచ్చి ఈ యొక్క ఫోటో సెషన్ ఉంటుంది. గ్రూప్ ఫోటో దిగిన తర్వాత ప్రతి ఒక్క ఎంపీడీసీకి దగ్గరుండి ఎంపీడీసీ పదవిలో ఉన్న వాళ్ళందరూ మధ్యకు రావాలని కోరుతా ఉన్నాం. నాంపల్లి ఎంపీటీసీ ముఖ్య రైట్ సైడ్ బండ తిమ్మాపురం ఎంపీటీసీ, మేలవ ఎంపీటీసీ దామెర అక్కడ ఉంది. రెడ్ క్లాత్ వాళ్ళు ఒక్కలు 2 ఒక్కలు గారి జన్మదినం పదకొండు ఎంపీసీ పదవులకు వచ్చినటువంటి రాజనాయకులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, కార్యకర్తల, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా వీరందరి పక్షాన మన అభివృద్ధి ప్రధాని రాజన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి 59వ జన్మదిన శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన మీ అందరికీ తెలియజేస్తూ అందరినీ కేక్ కట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కేకు కట్ చేసి 100 సంవత్సరాల కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి ఎన్నో జన్మలు
ప్రతి గ్రామానికి మంచినీరు, ప్రతి ఎకరానికి సాగునీరు 5 సంవత్సరాల కాలం తండ్రి బిడ్డల వలె, కన్న కొడుకుల వలె మనందరినీ తన చల్లని చూపుతో ఈ మునుగోడు ప్రజలే కాకుండా, నాంపల్లి ప్రజలే కాకుండా రాష్ట్రానికి కూడా దిక్సూచిగా మారి మన రాజన్న చలవతోటి మనందరం కూడా చాలా సుఖ సంతోషం వెలగాలని ఈ 59వ రాజన్న 59వ జన్మదిన దినోత్సవ సందర్భంగా మన మండల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గారి 59వ పుట్టినరోజు సందర్భంగా నాంపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున మండల అధ్యక్షులు కత్తి రామచంద్రెడ్డి గారి ఆధ్వర్యంలో మండల నాయకులు అందరం కలిసి, అదేవిధంగా నిన్న మొన్న నూతనంగా గెలిచిన సర్పంచులు, కాంటెస్టేట్ చేసిన సర్పంచులు, మాజీ సర్పంచులు, కార్యకర్తలందరూ ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున మనం ఇచ్చిన టార్గెట్ ని రీచ్ అవ్వుకుంటూ భారీ ఎత్తున రావడం తెలియజేస్తూ, మన నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, 59వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొంచెం పరిధిలో ఎంపీటీసీ పరిధికి ఒక కేక్ కట్ చేసి వారికి ఘనంగా ఈరోజు మండలానికి ఒక కేకును పెట్టి మనం భారీ ఎత్తున నాంపల్లి మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్లో కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. వారికి భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సీతారామపురం, వెల్మజాల గ్రామాలలో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కాళీ పద్మ వెంకన్న ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని సీతారామపురం, వెల్మజాల గ్రామాల్లో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కాళీ పద్మ వెంకన్న ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోంది. ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వడం ఎంతో సంతోషకరం. లబ్ధిదారులంతా ఈ ఇళ్లలో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా గ్రామ పంచాయతీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు పొందిన లబ్ధిదారులు ప్రభుత్వానికి, సర్పంచ్కు కృతజ్ఞతలు తెలిపారు. తమ సొంతింటి కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. కొత్త ఇంట్లోకి అడుగుపెడుతూ సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెల్మజాల గ్రామ సర్పంచ్ కురుమిల్ల కవితా శ్రీను, ఉప సర్పంచ్ కచ్చిగల మహేందర్, సీతారామపురం ఉప సర్పంచ్ మల్లపాక నరేష్, పంచాయతీ కార్యదర్శి దయాకర్ రెడ్డి, రమేష్, గ్రామశాఖ అధ్యక్షులు బోరం వెంకటరెడ్డి, కచ్చిగల యాదగిరి, వార్డు మెంబర్లు, గ్రామ నాయకులు, మహిళలు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాకు గవర్నమెంట్ ఇల్లు, పెంకటిల్లు, మేము అంతా కూలిపోయింది. మాకు దేవుని దయ వల్ల గవర్నమెంట్ ఇచ్చారు. మేము అల్ల ఇప్పుడు కట్టుకొని సంతోషంగా ఉన్నాము. నెమ్మర్లు అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. మా సర్పంచ్ గారికి నాకు ఇంతకుముందు గవర్నమెంట్ అది పెంకిళ్ళు ఉండేది. ఆ పెంకిళ్ళు ఒక 10 ఏళ్ళ నుంచి వెళ్ళి కుడుచుకుంటా కవర్లు కప్పుకొని ఎంతో ఆర్థిక ఇబ్బందితో, మస్తు ఇబ్బందితో ఉండేది. నేను మేస్త్రి పని చేసినా కానీ 10 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకోలేకపోయినా ఆ రేవంత్ రెడ్డి దయ వల్ల ఈరోజు నాకు ఇల్లు వచ్చింది. సంతోషంగా ఇల్లు కట్టుకున్నా. మా ఎమ్మెల్యే సారు, గ్రామ కమిటీ, ఇంద్రమ్మ కమిటీ, వార్డు మెంబర్లు, మా గ్రామ శాఖ అధ్యక్షులు,
మరి వార్డు మెంబర్స్ అందరి సహకారంతో నాకు ఇల్లు వచ్చింది. ఈరోజు నేను ఇంట్లో ఉంటున్నాం. మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. సాయం చేయలేదు, ఇందిరా మిల్లు వచ్చింది కాబట్టి అన్ని వెతుక్కుంటూ వచ్చినా కూడా మాకు ఎమ్మెల్యే గారు ఇంత సాయం చేసిండు. మాకు సంతోషంగా ఉంది. బీర్లయ్య గారు మాకు ఇల్లు ఇచ్చారు. ఎమ్మెల్యే గారు ఇల్లు వచ్చడం మాకు చాలా అదృష్టము. మేము చాలా సంతోషంగా ఉంటున్నాం. బీర్లయ్య గారికి, ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఇండ్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దండి రమేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మురిశెట్టి లక్షాది తెలిపారు. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దండి రమేష్, జిల్లా నాయకులు మురిశెట్టి నివేదిత లక్షాది తెలిపారు. సోమవారం సూర్యాపేట మండలంలోని ఎండ్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులు కందుల మణెమ్మ రామస్వామి, షేక్ షారిఫా ఇంతియాజ్, షేక్ సాబీనా ఇంతియాజ్, మంచుకంటి గౌతమి నరేష్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పి 10 ఏళ్లు ఊరించిన గత ప్రభుత్వం ఒక్కరికైనా పక్కా ఇల్లు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని గుర్తు చేశారు. ప్రతి ఏడాది నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు చొప్పున మంజూరు చేసి ప్రతి పేదోడికి పక్కా ఇల్లు నిర్మించిస్తామని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతుంది. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. పేదల ముఖంలో చిరునవ్వు చూడడమే ప్రజాప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డిఈ, ఏఈ, గ్రామ పంచాయతీ కార్యదర్శి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంట్ల వెంకట నాగిరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ దాసరి తిరుమలరావు, గ్రామ సర్పంచ్ తాటిపంల సుధీర్, ఉప సర్పంచ్ ఉయ్యాల ఆదినారాయణ, గ్రామ శాఖ అధ్యక్షుడు భూపతి యాదయ్య, పరమేష్, వార్డు సభ్యులు కాటి వెంకన్న, సతీష్, దశరథ, శ్రీనివాస్ రెడ్డి, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కుంట్ల శోభారాణి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ, చివెంల మండల పార్టీ అధ్యక్షుడు ధారావత్ వీరన్న నాయక్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, గుంజలూరు సర్పంచ్ బెల్లంకొండ సైదులు, కేసారం సర్పంచ్ రేఖా రమణ సతీష్, జాతోత్ తండా సర్పంచ్ నాగేష్ నాయక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగు నాయక్, మధ్యబోయిన శ్రీనివాస్, పడిదల రవి, నరేందర్ నాయుడు, నారాయణ, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి వచ్చినాడు కొంట నీరు తుడిచినాడు.
హెడ్లైన్స్ మరోసారి. పేద ప్రజలకు సొంత ఇంటి కలను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్న ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య. ఈ నెల 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ వెల్లడి. నియోజకవర్గ ప్రజల మధ్యన కుటుంబ సభ్యులతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఉద్యమ స్ఫూర్తి జర్నలిస్టుల సంక్షేమ టీజేఎఫ్ మహాప్రస్థానం. టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ వెల్లడి. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన దేవరకొండ డీఎస్పీ ఎంవి శ్రీనివాసరావు. ఆలేరులో ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య. ఓజోనగర్ మండలంలోని అంజలీపురం మరియు అల్లీపుర గ్రామాలలో శ్రీ గంగమ్మ తల్లి జాతర ఉత్సవ వేడుకలు. చౌటుపల్ మండల పరిధిలో ఘనంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందుతాయని పేర్కొన్న మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో గౌరవ వేతనం, ఉద్యోగ భద్రత, పనిభారం తగ్గించాలని 15వ రోజుకు చేరుకున్న వివోఏల సమ్మె. గొర్రెల మేకల పెంపకందారుల సంఘం చౌటుపల్ మండల కమిటీ ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో వినతి పత్రం అందచేత. నాంపల్లి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. సీతారామపురం వెల్మజాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలలో పాల్గొన్న సర్పంచ్ కాళీ పద్మా వెంకన్న. ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతుందన్న సూర్యాపేట కాంగ్రెస్ నాయకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.